హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్‌గా చేసుకునే ఎగ్ కర్రీని చూయించబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు, అలాగే మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఇలా ఎగ్ కర్రీ చేసుకొని చూడండి. చాలా త్వరగా అయిపోతుంది. ఉల్లిపాయలు, ఎగ్స్ ఉంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు ఈ కర్రీని. ముందుగా ఈ ఎగ్ కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్ వేసుకొని ఎగ్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళని వంపేసి ఎగ్స్ని చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఎగ్స్ పైన ఉన్న పింక్ అంతా తీసేయాలి. మీరు కావాలనుకుంటే ఎగ్స్ని ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్కి 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం ఈ ఎగ్స్ వేయించినప్పుడు మసాలా అనేది ఎగ్స్‌కి బట్టి టేస్ట్ బావుంటుంది. ఇదే విధంగా అన్ని ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక 6 లేదా 7 ఉల్లిపాయలని తీసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలైతే సరిపోతుంది. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5, 6 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారము, చిటికెడు ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసి వేయించుకోవాలి. ఈ ఎగ్స్‌ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించారంటే ఎగ్స్ పైన ఉన్న లేయరు గట్టిగా అయిపోతుంది. టేస్ట్ బాగుండదు. అందుకని ఎక్కువసేపు వేయించకండి. ఇలా ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి కర్రీలో ఈ ఉల్లిపాయలతోనే గ్రేవీ వస్తుంది కాబట్టి కావాలనుకుంటే మీరు మరొక 2 ఉల్లిపాయలు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఈ మసాలాతోనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్ తీసుకుని వీటిని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఇలా వేయించుకోండి. ఈ మసాలాలు అన్నీ ఎగ్స్‌కి పడతాయి. టేస్ట్ బావుంటుంది. ఇలా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి ఉంది కదా, ఈ మసాలా పొడి వేసుకోవాలి. ఈ మసాలా పొడితోనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వీటితో పాటుగా కొంచెం కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు వేయించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది రైస్‌లోకి చాలా బావుంటుంది. అలాగే రోటీ, చపాతీలోకి కూడా తినొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. జాబ్ చేసే వాళ్ళకి, అలాగే బ్యాచిలర్స్‌కి ఎక్కువ టైం లేదన్నప్పుడు ఈ విధంగా కర్రీ ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.